హలో ఎవ్రీవన్. నా పేరు శ్రీ విష్ణు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ శ్రీ విష్ణు. సో, ఈరోజు మనం ఈ వీడియోలో లీడ్ కోడ్ 693 బైనరీ నంబర్ విత్ ఆల్టర్నేటింగ్ బిట్స్ అనే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం. ఇది లీడ్ కోడ్ ఈజీ ప్రాబ్లమ్. సో, ఇది బేసిక్ బిట్ మానిప్యులేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. సో, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అసలు ఈ క్వెషన్ ఏంటి అనేది చూద్దాం. తర్వాత దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఏ విధంగా కోడ్ చేయాలి? ఎలా థింక్ చేస్తే ఆన్సర్ వస్తది అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ ఏమిచ్చాడంటే గివెన్ ఎ పాజిటివ్ ఇంటిజర్ చెక్ వెదర్ ఇట్ హాస్ ఆల్టర్నేటింగ్ బిట్స్. నేమ్లీ ఇఫ్ 2 అడ్జసెంట్ బిట్స్ విత్ ఆల్వేస్ హావ్ డిఫరెంట్ వాల్యూస్. అంటే ఏంటంటే ఒక పాజిటివ్ ఇంటిజర్ ఇస్తాడంట. మనం బిట్స్ ఆల్టర్‌నేటింగ్‌గా ఉన్నాయో లేదో చెక్ చేయాలంట. ఆల్టర్‌నేటింగ్ బిట్స్ అంటే దట్ దే హావ్ డిఫరెంట్ వాల్యూస్. అంటే ఇప్పుడు ఇన్‌పుట్ 5 అనేది ఇచ్చాడు కదా! 5ని బైనరీలోకి కన్వర్ట్ చేసి చెక్ చేస్తామన్నమాట. 5ని బైనరీలో కన్వర్ట్ చేస్తే 101 బైనరీలో కన్వర్ట్ చేయడం తెలుసు కదా! 8421 సో, అది వాడి కన్వర్ట్ చేస్తాము. కన్వర్ట్ చేసిన తర్వాత 101 వచ్చింది 5 వాల్యూ. ఇప్పుడు చెక్ చేయాలి. ఆల్టర్‌నేటింగ్ బిట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి. స్టార్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ మోస్ట్ 1 ఉంది. తర్వాత 0 ఉంది. తర్వాత 1 ఉంది. సో, ఏవి అడ్జసెంట్ పెయిర్స్ ఏం సేమ్ లేవు. ఆల్టర్‌నేటింగ్‌గా ఉన్నాయి. సో, కాబట్టి మనం రిటర్న్ ట్రూ చేస్తాం. సో, ఎగ్జాంపుల్ 2 n 7 ఇచ్చాడు. 7ని బైనరీలో కన్వర్ట్ చేస్తే 111 సో, లెఫ్ట్ మోస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. 1 చెక్ చేస్తాం. 1 చెక్ చేస్తాం. 1 చెక్ చేస్తాం. లేదు. సో, అడ్జసెంట్‌గా లేవు. సో, మనం ఇక్కడ సెకండ్ స్టెప్‌కొచ్చేటప్పటికే 2 సేమ్ ఉన్నాయి. సో, కాబట్టి ఆబ్వియస్లీ రిటర్న్ ఫాల్స్ చేసేస్తాం. సో, తర్వాత 11 కూడా 1011 రిప్రజెంటేషన్. సో, చెక్ చేస్తాం. లెఫ్ట్ మోషన్ చెక్ చేస్తాం. 1 సో, ఆబ్వియస్లీ 1 వచ్చేసాయి. ఫాల్స్. దట్స్ ఇట్. సో, ఈ ప్రాబ్లమ్ చాలా ఈజీ. సో, ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను 2 అప్రోచెస్ చెప్తాను. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి. సో, జాగ్రత్తగా వినండి అండ్ చాలా ఈజీ కూడా. మీరు కూడా ఆలోచించొచ్చు ఆబ్వియస్లీ ఎవరైనా ఈజీగా. ప్రాబ్లమ్ ఇన్ సింపుల్ వర్డ్స్. You have given a positive integer. We need to check, uh, does it uh, does its binary representation have alternating bits? Alternating bits ఉన్నాయో లేదో చెక్ చేయాలి. That means every adjacent bit must be different. Every adjacent bit డిఫరెంట్‌గా ఉండాలి. డిఫరెంట్‌గా ఉంటే ట్రూ అవుతది. లేదంటే ఆబ్వియస్లీ ఫాల్స్ అవుతది. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ 5, 101 డిఫరెంట్ కాబట్టి ట్రూ. ఇక్కడ సేమ్ కాబట్టి ఫాల్స్. సో, థాట్స్ ఇట్. సో, ఇక్కడ ఈ క్వెషన్‌ని మనం ఏం అర్థం చేసుకోవాలంటే సింపుల్‌గా, నార్మల్‌గా ఆలోచించండి. ఫస్ట్ ఒక రైట్ బిట్ తీసుకుంటున్నాం. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని. రైట్ మోస్ట్ బిట్ తీసుకున్నాం. దాని పక్క వాల్యూతో కంపేర్ చేస్తున్నాం అంతే జస్ట్. పక్క వాల్యూతో కంపేర్ చేస్తే ఆ 2 డిఫరెంట్ అయితే ఇంకో దాని పక్క వాల్యూతో కంపేర్ చేస్తున్నాం. ఆ 2 డిఫరెంట్ అయితే ఇంకొక పక్క వాల్యూతో కంపేర్ చేస్తున్నాం. బేసిక్ థింకింగ్. సో, అదే మనం కోడ్ కింద రాస్తాం. హౌ టు థింక్ అబౌట్ థిస్. We want bit of I is not equal to bit of I plus 1, or we can say I minus 1 also when we start with the rightmost bit. So, every adjacent pair they must be different. So, adjacent different అయితే మూవ్ ఆన్ అవుతున్నాం. అంతే సింపుల్. ఒకసారి ఈసారి నేను కోడ్ రాసాను. కోడ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఒకసారి చేస్తాను చూడండి. స్టార్ట్ విత్ ఒక n వాల్యూ తీసుకున్నాం. ఫస్ట్ ఇనీషియల్‌గా లాస్ట్ బిట్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఆడు 5 ఇచ్చాడు గదా! 5 అండ్ 1 అంటే ఏమొస్తది? 5 వాల్యూ 101 కదా! 1 వాల్యూ 001 తీసుకొని రెండాటికి AND ఆపరేషన్ చేస్తే లైక్ ఆహ్, ఐ విల్ రైట్ ఇట్ దేర్ సంథింగ్. 5 వాల్యూ 101, 001, 1 వాల్యూ ఈ రెండాటిలికి AND ఆపరేషన్ చేయాలి. సో, AND ఆపరేషన్ చేస్తే ఆబ్వియస్లీ 0 అండ్ 1 0, 0 అండ్ 0 0, 1 అండ్ 1 1 అంటే 1 వచ్చింది. 1 వచ్చింది కాబట్టి
సో, రైట్ మోస్ట్ బిట్ 1 సెట్ అయ్యి ఉందన్నమాట. సో, ఇలా చెక్ చేసుకుంటాం. సో, ఇప్పుడు ఓకే. రైట్ మోస్ట్ బిట్ 1 సెట్ అయ్యి ఉంది. ఇప్పుడు n వాల్యూని రైట్ షిఫ్ట్ ఆఫ్ 1 చేస్తున్నాం. రైట్ షిఫ్ట్ ఆఫ్ 1 చేస్తే 1, 0, 1 ఉన్నది. 0, 0, 1 సారీ ఏమవుతది? 0, 1, 0 అవుతది. ఈ రైట్ మోస్ట్ బిట్ ఆహ్, లెఫ్ట్ సైడ్‌కెళ్తదనమాట. రైట్ షిఫ్ట్ చేస్తే. సో, ఈ బిట్ ఈ లాస్ట్ బిట్ రిమూవ్ అయిపోతది. అండ్ 0 యాడ్ అవుతది. అంటే 0, 1, 0 అవుతది లాస్ట్ బిట్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వైల్ లూప్ n గ్రేటర్ థాన్ 0 అయితే లూప్ చేస్తున్నాం. ఏం లూప్ చేస్తున్నాం? కరెంట్‌లో n అండ్ 1 అంటే ఏంటంటే రైట్ మోస్ట్ బిట్‌ని తీసుకుంటున్నాం. దాన్ని ప్రీవియస్‌తో కంపేర్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ ఫైండ్ ఔట్ చేసాం కదా! సో, ప్రీవియస్‌ని ఫైండ్ ఔట్ చేసి వాల్యూని డిక్రీజ్ చేసుకొని, ఇప్పుడు కరెంట్ వాల్యూ ఫైండ్ ఔట్ చేసి కరెంట్‌ని ప్రీవియస్‌ని చెక్ చేస్తున్నాం. సింపుల్‌గా ఇందాక మనం మాట్లాడుకున్న లాజిక్కే. సో, 2 సేమ్ అయితే ఫాల్స్ ఆబ్వియస్‌లీ. లేదంటే ప్రీవియస్ అనే వాల్యూలోకి కరెంట్ వాల్యూ వస్తది. అండ్ కరెంట్ వాల్యూ అప్‌డేట్ అవుతది లూప్‌లో. కొత్త కరెంట్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయబడతది. అంతే సింపుల్‌గా. సో, లాస్ట్‌లో ఈ లూప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కండిషన్ ఎక్కడ మెట్ అవ్వలేదంటే ఆబ్వియస్‌లీ 2 రిటర్న్ చేస్తాం. సో, ఇది ఫస్ట్ అప్రోచ్. చాలా క్లియర్‌గా ఉంది. జస్ట్ పక్క వాల్యూతో కంపేర్ చేసుకోవడం. వైల్ లూప్ యూజ్ చేసి. అంతే. సో, ఇది అప్రోచ్ 1. సో, ఐ థింక్ ఇది వర్క్ అవుద్దని అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసి చూద్దాం. యాహ్! యెస్. కరెంట్‌ని ప్రీవియస్‌తో కంపారిజన్ అంతే. ఓకే. ఇప్పుడు మెయిన్ సెకండ్ అప్రోచ్ విచ్ ఈస్ వెరీ ఈజీ అర్థం చేసుకుంటే గనక. సో, సెకండ్ అప్రోచ్ చూద్దాం. అప్రోచ్ 2 ఇది ఆప్టిమల్ అప్రోచ్ ఫస్ట్ అప్రోచ్ కంటే. ఇప్పుడు ఒకసారి మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే, ఆ బిట్స్ అన్నీ ఎలా ఉండాలి? మనకి యాక్చువల్లీ ఉండాల్సిన బిట్స్ ఆల్టర్‌నేటివ్‌గా ఉండాలి. 1, 0, 1, 0, 1, 0 సంథింగ్. సో, ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ 1, 0, 1, 0, 1, 0 ఉంది గదా! సో, దీన్ని ఈ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ మేబీ ఆన్సర్ రావచ్చు కదా! ఎందుకంటే లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఫస్ట్. ఆ! చూడండి. చాలా సింపుల్. ఫస్ట్ n 5 తీసుకున్నాం. 1, 0, 1. సో, n రైట్ షిఫ్ట్ ఆఫ్ 1. రైట్ షిఫ్ట్ ఆఫ్ 1 చేసాం. అంటే అప్పుడు ఏమవుతది 0, 1, 0 అవుతది. రైట్ మోస్ట్ బిట్ రిమూవ్ అవుతది. లెఫ్ట్‌కి 0 యాడ్ అవుతది. సో, 0, 1, 0 వస్తది. ఈ రెండాటిలిని ఎక్సార్ చేస్తే మనకి ఈ ఫార్మాట్ వస్తది. ఈ ఫార్మాట్. ఈ ఫార్మాట్‌కి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే ఆహ్, ఆ ఫార్మాటే ఈ నంబర్స్‌ని రిప్రజెంట్ చేస్తది. సో, ఈ నంబర్స్ వచ్చిన తర్వాత x and x+1 0 ఈ స్పెసిఫిక్ కండిషన్ వస్తే అంటే సపోజ్ చూడండి. ఫార్మాట్ 1, 1, 1 కదా! x+1 ఏమవుతది? 1,000 అవుతది. ఈ రెండిట్లకి AND ఆపరేషన్ చేస్తే 0 వస్తది. సో, మనం ప్రతీదీ బిట్ బై బిట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేనేమంటున్నానంటే, ఇలా దీనికి n రైట్ షిఫ్ట్ ఆఫ్ 1 చేసి, ఈ వచ్చిన రిజల్ట్‌కి x+1తో AND ఆపరేషన్ చేస్తే సరిపోతుంది గదా! ఒకవేళ 0 వచ్చిందనుకోండి, అప్పుడు దట్ మీన్స్ ట్రూ అని. లేదు అంటే ఫాల్స్ అని. అంతే సింపుల్‌గా. చూడండి ఒకసారి కోడ్. సింపుల్ కోడ్. n తీసుకున్నాం. రైట్ షిఫ్ట్ ఆఫ్ 1 చేసాం. రైట్ షిఫ్ట్ ఆఫ్ 1 చేస్తే మనకు 1, 1, 1 ఫార్మాట్‌లో వస్తది. ఫార్మాట్‌లో వచ్చిన తర్వాత
దాన్ని x అనుకున్నాం. దాన్ని x అండ్ x+1 చేస్తున్నాం. ఈ 2 ఈక్వల్ టు 0 అయితే మనం రిటర్న్ ట్రూ చేస్తాం. లేదంటే రిటర్న్ ఫాల్స్. ఇదొక బేసిక్ కండిషన్ అన్నమాట బిట్ మానిప్యులేషన్‌లో. ఇది యూజ్ చేసి చేయొచ్చు. సో, లెట్ మీ చెక్ ఇది వర్క్ అవుతుందా లేదా? సారీ వాట్స్ హ్యాపెనింగ్ విత్ మై బోర్డ్. డెఫినెట్‌గా వర్క్ అవుతది. ఇది లాజికల్‌గా. సో, ఇలాంటివి మీరు ఎలా సాల్వ్ చేయగలరు అంటే కన్సిస్టెంట్‌గా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తున్నప్పుడు మాత్రమే థాట్స్ వస్తాయి. నో ప్రాబ్లమ్. స్టార్టింగ్ నార్మల్‌గా కూడా చేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఐ థింక్ దిస్ విల్ వర్క్. మై బోర్డ్ ఈస్ నాట్ షూర్. ఓకే. లెట్ మీ రైట్ బికాస్ దిస్ ఈస్ నాట్ వర్కింగ్. జస్ట్ n వాల్యూ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు n ఈ రెండాటిలికి ఎక్సార్ చేయాలి. n రైట్ షిఫ్ట్ ఆఫ్ 1. గాడ్. ఓకే. చేసిన తర్వాత సింపుల్‌గా ఏం రిటర్న్ చేయాలి? xని అండ్, అండ్ x+1 0 అవుతుందా లేదా? రిజల్ట్‌ని రిటర్న్ చేయాలి. యెస్. దిస్ ఈస్ ద మోస్ట్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ అన్నమాట. సో, దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, మీకు గనుక డెఫినెట్‌గా ఈ వీడియో వర్త్ అనిపిస్తే, సో, అర్థమవుతుంది అనుకుంటే నా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.